చేసింది. సో రెండోది కూడా మనం చంద్రబాబు నాయుడు గారు అంటే క్యాపిటల్ విషయానికి వచ్చినప్పుడు మన ఇంజనీర్లు కడితే మురికి కోపాలు కడతారు అన్నారు. అది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీశైలం డ్యామ్ అండి. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009 అక్టోబర్లో వచ్చిన వరదలకి రోషి గారు ముఖ్యమంత్రిగా ఉండగా డ్యామ్ మొత్తం ఓవర్ఫ్లో అయిందండి. సో పవర్ ప్రాజెక్టులో మనుషులు కూడా చనిపోయారు దాంట్లో ఉన్నవాళ్ళు. డ్యామ్ మొత్తం ఓవర్ఫ్లో అయినా సరే అంత కెపాసిటీ ఇప్పటికీ కూడా టెక్నికల్గా శ్రీశైలం దగ్గరికి వెళ్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అటు ఇటు 2 కొండలు కాంక్రీట్ డ్యామ్ డైవర్షన్ చేయడానికి కూడా చాలా క్రిటికల్ పొజిషన్. నాగార్జున సాగర్ ఇవాళ పోలవరం కడుతున్నామంటే డైవర్షన్ ఛాన్సెస్ ఉన్నాయి. అటువంటి దగ్గర కూడా మన 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 ఇంజనీర్లే కట్టిన డ్యాములు చెక్కు చెదరకుండా ఉంటే ఎక్కడి నుంచి ఇదివరకు మరి కృష్ణదేవరాయల టైంలో కట్టినంతా మన వాళ్ళు కాదండి నిర్మాణం అంతా. సో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ కూడా జరిగిన దాంట్లో అంటే మనం కించపరుచుకోవటం కాదు. ఓకే, కొన్ని దేశాలు బాగుంటే మనం ఉండొచ్చు వాళ్ళ దాంట్లో. మన దేశం ఎప్పుడు కూడా చరిత్రలో ఇటువంటి టెక్నాలజీలో మనం ఎప్పుడు వెనకబడలేవు. సో ఇప్పుడు కూడా రాష్ట్రాలు కూడా వెనకబడి లేవు. సో అసలు వ్యవసాయం రైతు దగ్గర నుంచి మొదలైంది కదా, శాస్త్రవేత్త దగ్గర నుంచి కాదు కదా. వెరీ ట్రూ. ఇప్పుడు వ్యవసాయానికి ఫస్ట్ కావాల్సింది నీరు. ఈ నీరు 2 రకాలుగా ప్రధానంగా వస్తుంది. ముందు వర్షం అండి, వర్షం పడితేనే నదుల్లోకి నీళ్ళు వస్తాయి, ఇంకి భూగర్భ జలాల్లోకి వెళ్తాయి. పొలానికి అందించడంలో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా అందించడం ఒకటి, భూగర్భ జలాల నుంచి బోర్వెల్స్ ద్వారా నీరు అందించడం ఒకటి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా అందించడానికి కూడా అప్పటి నుంచి ఉన్న వాటిలో నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకున్న కార్యక్రమంలో కూడా మళ్ళీ ఆయన జలయజ్ఞంలో మొదలుపెట్టిన ప్రాజెక్టు పులిచింతలండి. అవును, మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలోని ఆలీసాగర్ ప్రాజెక్టు. అప్పుడు ఆయన అన్నీ ఒకేసారి టేకప్ చేశారు. ఇదంతా అన్యాయం, కొన్ని చేయాలని. ఆయన ప్రాంతాల మధ్యలో విభేదాలు రెచ్చగొట్టకుండా ఉండటానికి కోసమే 3 ప్రాంతాలకి కూడా సమన్యాయం జరిగేలా తీసుకున్నారు. ఆయన రాయలసీమలో ప్రాజెక్టు కాదు మొదలుపెట్టింది పులిచింతల ప్రాజెక్టు. కృష్ణా డెల్టా వాసుల దశాబ్దాల కళ పులిచింతల ప్రాజెక్టు. సో ఆయన ఎక్కడా కూడా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్ళాలి అన్నా కానీ ఇంకో ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా చూడలేదు. అదే టైంలో పోలవరం నుంచి నీళ్లు తీసుకురావడానికి తేవాలనే కాంక్షతో దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దాంట్లో ఆగాం మనం. 80 టీఎంసీలు మన కృష్ణా డెల్టాకి పోలవరం నుంచి వస్తాయండి. వచ్చినప్పుడు ఆ నీళ్లు ఈ 80 టీఎంసీలు రాగానే బచావ్ ట్రిబ్యునల్లోనే 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, మళ్ళీ 20 టీఎంసీలు కర్ణాటకకి, 10 టీఎంసీలు మహారాష్ట్రకి ఆటోమేటిక్ అలాట్మెంట్ వెళ్ళిపోతుంది. ప్లస్ 80 టీఎంసీలు కాకుండా ఇంకా పైన ఎంత వాటర్ గోదావరి బేసిన్ నుంచి కృష్ణాకి వచ్చినా కూడా ఇదే దామాషాన్ని పై రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది.